ఇప్పుడు ఏమంటాడు? పరమత సహనం అనేది ఉండాలి, ఎదుటి దేవుడిని ఎందుకు కించపరచడం అంటున్నావు కదా. బ్రోకర్ సాయి, నువ్వు జర్నలిస్టు ఆ సాయి, నీకు రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు నీకు కనిపించట్లేదా సాయి? పొద్దున్న లెగిస్తే ఆడు మాట్లాడండి సాయి. పరమత సహనం హిందూ మతం చెప్పిందా? పరమత సహనం అనేది ఉండాలిగా. మనకు వేరే మతాన్ని తిట్టాలని హిందూ మతం చెప్పిందా? అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల రాముడు గురించి మాట్లాడిన మాటలు, మహాభారతం గురించి మాట్లాడిన మాటలు నీకు కనపడుతున్నాయి. కానీ బతుకుండి బోడిగుండుతో అడుక్కుతుంటున్న లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి మాట్లాడిన మాటలు 3 మేకులు కొట్టుకుంటే చెప్తా. వాడి మాటలు, వాడి కామెంట్లు అన్నీ ఉన్నాయి సాయి. నువ్వు దీన్ని ఖండిస్తావో లేదో చూస్తా నేను. నువ్వు దీన్ని ఖండిస్తావో ట్యాగ్ చేయండి, ఎవరైనా నా సాయిని ట్యాగ్ చేయండి, ఎవరైనా ట్యాగ్ చేయండి ఆ సాయిని. వాడు బతికున్న ప్రవీణ్ పగడాల మాట్లాడిన, చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నావు బ్రోకర్ సాయి. చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి ఇప్పుడు బతికున్న రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు తెలుసా సాయి? ఒక అతను మెసెంజర్లోకి వచ్చి 3 మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడారాబై. అరే బ్రోకర్, వినాలా నువ్వు? ఒక మతాన్ని ఎలా కించపరుస్తున్నాడు అనేది నువ్వు వినాలా? 3 మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడారాబై. మీ దేవుడికి చేతగాకే వాటికన్ సిటీలో మీ పోప్ నడవలేక వీల్ చైర్లో వస్తున్నారు రా బొకడా. వీడికి పరమత సహనం గురించి చెప్పరా బ్రోకర్? ఎరా నువ్వు క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, ఇస్లాంను తీవ్రవాది వీడెవడు? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తీవ్రవాది కదా వీడు ఉగ్రవాది కదా రాధా మనోహర్ దాస్ గారు. వీడి గురించి ఎందుకు మాట్లాడట్లా? పొద్దున్న లేస్తే వీడు ఇస్లాం గురించి, క్రిస్టియనిజం గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఎడారి మతాలు అంటాడు. మొహమ్మద్ ప్రాఫెట్ గురించి మాట్లాడతాడు, అల్లా గురించి మాట్లాడతాడు, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు, మేరీ గురించి మాట్లాడతాడు. ఈ బ్రోకర్ నా కొడుకు నీకు కనిపించలేదా? ఎందుకు కనపడలా నీకు? చనిపోయిన ప్రవీణ్ పగడాల వీడియోలు వైరల్ అవుతున్నాయి, కానీ రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు ఎక్కడికి వెళ్తున్నాయి సాయి? బ్రోకర్ వల్ల మీరు జర్నలిస్టులు రా మీరు. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా అసలు ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు.